Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇరాన్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అమెరికా అంచనాలు, ట్రంప్ హెచ్చరికలు ఒట్టివే అని చెప్తూ ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 లో భాగంగా వేవ్ 44 పేరుతో విడుదల చేసిన వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ నేల నుండి ఒకదాని తర్వాత ఒకటిగా బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్ భూభాగాలే లక్ష్యంగా నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలు కూడా ముప్పు పొంచుందని ప్రచారం జోరందుకుంది. మొత్తానికి ఇరాన్ శక్తిహీనమైందన్న వాదనను వేవ్ 44 ఫుటేజ్ పటాపంచలు చేసింది. బాలిస్టిక్ క్షిపణుల దాడుల తర్వాత కూడా ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలు ఏమాత్రం తగ్గించడం లేదు. చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో ప్రతి అమెరికా స్థావరం ఇప్పుడు ఇరాన్ క్షిపణి పరిధిలో ఉందన్నది కాదనలేని వాస్తవం. ఈ అగ్రరాజ్యం దీనిపై ఎలా స్పందిస్తోంది, ఇజ్రాయెల్ తదుపరి వ్యూహం ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది. ఇరాన్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇరాన్ వేవ్ 44 ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అమల పొదలోని క్షిపణులన్నీ కూడా ఇరాన్ ప్రయోగిస్తోంది. ఏదైతే అమెరికా ప్రకటన చేసిందో దాన్ని తిప్పికొడుతూ కూడా ఈ వేవ్ 44 ఫుటేజ్ అయితే రిలీజ్ చేసింది. ఇరాన్ మొత్తంగా యుద్ధం ప్రారంభమై 14 రోజులు గడుస్తూ ఉంది. ఇరాన్ తన విశ్వరూపం చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న ఇరాన్ అమెరికా స్థావరాలే టార్గెట్ గా చేసుకుని మిడిల్ ఈస్ట్ లో కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి. మరోసారి ఇరాన్ ఉగ్రరూపానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ట్రంప్ హెచ్చరికలు ఒట్టివే అని చెప్తూ ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ ఇరాక్ లో అమెరికాకు చెందిన KC-135 యుద్ధ విమానం కూలిపోవడం సంచలనం సృష్టిస్తోంది. ఘటనపై అగ్రరాజ్యం అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విమానం కూలిపోవడానికి వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అదేవిధంగా టెల్ అవీవ్ లో అమెరికా వైమానిక ఇంధనం నింపే విమానం కూలిపోవడానికి ఇరాన్ ప్రయోగించిన క్షిపణి కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆ క్షిపణి దాడి వార్తలు అమెరికా రక్షణ శాఖ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. సాంకేతిక లోపమా లేక శత్రువుల పని అనే కోణంలో విచారణ జరుపుతోంది. మరోవైపు ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అల్ హదీద్ క్షిపణి టెల్ అవీవ్ లక్ష్యంగా ప్రయోగించే అవకాశం ఉందన్న వార్తలు ఇజ్రాయెల్ను కలవరపెడుతున్నాయి. అటు దుబాయ్ లో కూడా ఇరాన్ విరుచుకుపడింది. గ్రీక్ హార్బర్ ప్రాంతంలో ఒక ప్రముఖ టవర్ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
మొత్తానికి పశ్చిమ ఇరాక్ నుంచి దుబాయ్ వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేయబోతోంది? ఇరాన్ దాడులకు ప్రతిదాడి ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ఇరాన్ మరోసారి తన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన తన ప్రచారాన్ని అయితే చేసుకుంటూ ఉంది. వేవ్ 44 అనే ఫుటేజ్ విడుదల చేసింది ఇరాన్. దాంతో ప్రపంచ దేశాలకు కూడా తన సామర్థ్యాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఇరాన్ చూస్తూ ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం 14వ రోజు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతుంది. దాడులతో ఆ దేశాల్లో ఉన్న ప్రజలకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు ఆర్థిక నష్టం అనేది అన్ని దేశాలకు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ప్రతీకార దాడులు అనేది ఎక్కువగా కొనసాగుతుంది. 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం అనేది ఇంకా ఈ రోజు 13వ తేదీ 14వ రోజు కూడా ఇంకా యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇక ఎక్కడ ఎవరు తక్కువ కాదన్నట్లుగా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడి చేస్తుంటే ఇరాన్ కూడా తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను సిద్ధం చేసుకుని అమెరికాపై దాడులు చేస్తుంది. ఈ దాడిలో భాగంగా అమెరికాకు సంబంధించిన KC-135 విమానం అనేది కూలిపోయింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందనేది కూడా అమెరికా రక్షణ విభాగం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనితో పాటు ఇటు దుబాయ్ కానీ, కువైట్, ఇతర అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ కంట్రీస్, ఇది గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఉన్న 6 దేశాలు కానీ పశ్చిమాసియా దేశాలు మొత్తం 12 నుంచి 14 దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. అమెరికా వైమానిక స్థావరాలు, అమెరికా ఆర్థిక మూలాలు టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తుంది. అయితే ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు నిన్న. దానికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే తమ హక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదు, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో ఎవరు కూడా తమపై దాడి చేయకూడదు. దాడి చేయకుండా ఉంటే కనుక అటువంటి షరతులకు ఒప్పుకుంటే కనుక యుద్ధంపై ముగింపుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ట్విట్టర్ వేదికగా. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రతిస్పందన అనేది అమెరికా నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ రాలేదు. మరోవైపు ఈరోజు నూతన సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీ, ముస్తఫా అయతుల్లా ఖమేనీ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు, ప్రతీకార దాడులు కొనసాగుతాయంటూ కూడా ఇటు నూతన సుప్రీమో లీడర్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దానితో పాటు ఇప్పుడు ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ట్రూప్ ప్రామిస్ 4th Wave 45 పేరుతో వారు దాడి చేసిన విజువల్స్, దాడి చేసిన సందర్భంలో జరిగిన నష్టానికి సంబంధించిన వీడియో విజువల్స్ అనేది కూడా రిలీజ్ చేసింది. ఫుటేజ్ అంతా రిలీజ్ చేసింది. ఆ వీడియో అంతా కూడా విజువల్స్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు, దాడికి ప్రతీకార దాడి డెఫినెట్ గా ఉంటుంది అనేది ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే నిన్న బుర్జ్ ఖలీఫా సమీపంలో ఇరాన్ డ్రోన్స్ దాడి చేయడం కానీ, మరోవైపు ఇతర వైమానిక స్థావరాలు ఏవైతే ఉన్నాయి, సైనిక స్థావరాలు అమెరికాకు సంబంధించి కానీ, ఇజ్రాయెల్కి సంబంధించి ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఈ పశ్చిమాసియా దేశాల్లో అక్కడ వాటన్నిటిపై కూడా మేము దాడులు చేస్తూనే ఉంటాము అనేది ప్రధానంగా డైరీ చేస్తున్న దాడులు బట్టి అర్థమవుతోంది. ఇక ఇరాన్ సుప్రీమో లీడర్ చేసిన వ్యాఖ్యలు బట్టి కూడా చూసుకుంటే కనుక ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయము, దాడికి ప్రతిదాడి ఉంటుందంటూ కూడా దాడులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే బుర్జ్ ఖలీఫా కానీ, దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన చేస్తున్న దాడులు కానీ, ఇతర ప్రతీకార దాడులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఆర్థిక నష్టం కూడా ఏర్పడుతోంది. అంటే ఇరాన్ క్షిపణి కారణంగా ఈ దాడి జరిగింది అనేది కూడా మొదట ప్రచారం జరిగినప్పటికీ మొదట ఎవరు కూడా అంగీకరించడం, తర్వాత అధికారికంగా అమెరికా రక్షణ రంగం KC-135 విమానం కోల్పోయినట్టు కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక ట్రంప్ ప్రకటనలోని వచ్చి మాట్లాడినట్టు కూడా 4th Wave పేరుతో నిరూపించేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేసింది. ప్రమాదంలో మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలు, అలాగే వేవ్ 44 దాడుల తర్వాత కూడా అమలు పొందడానికి క్షిపణులను ప్రయోగించినట్టుగా ఇరాన్ ప్రకటించింది. దానితో పాటు ఇప్పుడు ప్రధానంగా గతంలో ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు, వారి దగ్గర విమానాలు లేవు, క్షిపణులు లేవు, అసలు సైనిక వ్యవస్థ లేదు, ఆర్థికంగా నష్టపోయారు, వారు ఏ విధంగా యుద్ధం చేస్తారు, యుద్ధం చేసే అవకాశం వారికి ఒక బలం అనేది లేదు అనేది కూడా ప్రధానంగా ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సాటిగా ఎదురుదాడి అనేది ఇరాన్ చేస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఇరాన్ కూడా ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. కానీ యుద్ధం అనేది ఆపాలంటే మేమే నిర్ణయం తీసుకోవాలి అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దాడులు ప్రతిదాడులకు అయితే అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు దీని ద్వారా ఆల్మోస్ట్ జరుగుతుంది కూడా దాదాపు మూసివేశారు. కేవలం ఒక భారత్ కొన్ని దేశాలకు మాత్రమే అక్కడి నుంచి చమురుకు సంబంధించిన క్రూడ్ సరఫరా చేసుకునేందుకు, దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇంకా 14వ రోజు కూడా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలను కూడా
వణికిపోతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.